హలో ఫ్రెండ్స్, నా పేరు యశస్వి. ఈరోజు నేను మీకు ఆన్లైన్లో మనీ ఎలా సంపాదించాలో, దానికి ఎన్ని వేస్ ఉన్నాయో నేను చెప్తాను. మనం ఆన్లైన్లో మనీ సంపాదించాలంటే దాదాపు మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, యూట్యూబ్ వీడియోస్ వాటికి వచ్చిన వ్యూస్ని బట్టి మనకు మనీ వస్తూ ఉంటుంది. సో ఇంకోటి యూఆర్ఎల్ షార్ట్నర్ అని మనకి ఇంకో వే ఉందన్నమాట. యూఆర్ఎల్ షార్ట్నర్ అనేసి మనకి ఇంకో వే ఉంది. అంటే మీరు చాలా చోట్ల చూసే ఉండొచ్చు, ఒక యూఆర్ఎల్ క్లిక్ చేశారనుకోండి, కొన్ని యూఆర్ఎల్స్ పెడతారు, పోస్ట్ చేస్తారు ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా. సో అది క్లిక్ చేయగానే ఫస్ట్ అది వేరే చోటికి రీడైరెక్ట్ అయిపోయి ఒక యాడ్ డిస్ప్లే అయ్యి మనం స్కిప్ కొట్టిన తర్వాతే మనం రిక్వెస్ట్ చేసిన పేజ్కి వెళ్తుంది. ఇది ఒక టెక్నిక్ అనమాట. అదేంటంటే కొన్ని యాడ్ ఏజెన్సీలు ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు యూఆర్ఎల్ షార్ట్నర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆన్లైన్ సాఫ్ట్వేర్ అనమాట. ఆ సర్వీస్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ యూఆర్ఎల్ని మన ఏదైనా ఒక పెద్ద యూఆర్ఎల్ ఉందనుకోండి, దాన్ని వాళ్ళ ద్వారా మనం షార్ట్ చేయొచ్చు, చిన్నది చేయొచ్చు. మీరు చూసే ఉండొచ్చు, geo.g అనేసి XYZ అనేసి చాలా చిన్నగా ఉంటుంది, పెద్ద యూఆర్ఎల్, దాన్ని చిన్నగా చేస్తారు. అది క్లిక్ చేయగానే ఫస్ట్ ఒక యాడ్ వస్తుంది, ఆ తర్వాతే ఆ పేజ్ వస్తుంది అనమాట. సో ఇది ఒక టెక్నిక్ అనమాట. ఆ యాడ్ ఏజెన్సీలన్నీ వేరే వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకొని మనం ఇలా యూఆర్ఎల్ షార్టన్ చేస్తే కొంత మనీ ఇస్తూ ఉంటారు అనమాట. సో మనం అలా చూద్దాము ఎలా చేయాలి ఏంటి అనేసి. చాలా వరకు ఇవి జెన్యూనే ఉంటాయి, కానీ మనీ చాలా తక్కువ వస్తాయి అన్నమాట. సో నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఓకే, యూఆర్ఎల్ షార్ట్నర్ అని కొట్టారనుకోండి, ఒకవేళ గూగుల్లో ఇలా కొట్టారనుకోండి, ఇలా వస్తాయి. చాలా మనకున్న సైట్స్ అన్నీ వస్తాయి. ఇందులో ఎర్న్ మనీ ఆన్ షార్టింగ్ లింక్స్ అని చూడండి. short.st నేను రీసెంట్గానే దీంట్లో రిజిస్టర్ అయ్యాను. నేను ఇంకేం స్టార్ట్ చేయలేదు, డెమో చూపిస్తాను, మీతో కలిసి నేను చూస్తాను డెమో ఎలా చేయాలనేసి. నేను vc.vc అని ఇంకోటి ఉంటుంది, ఇందులో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను, కొన్ని చేశాను, ఇలా వచ్చాయి నాకు. టోటల్ వ్యూస్ 36. చాలా చెత్తగా ఉంటుంది సైట్. నేను ఎర్న్ చేసింది ఇంతే, చాలా 1 సెంట్ కూడా రాలేదు ఇంతవరకు. సో ఇవన్నీ నేను షార్టెన్ చేసిన యూఆర్ఎల్స్ అనమాట. ఇది నా బ్లాగ్, ఈ బ్లాగ్ నేను షార్టెన్ చేశాను. చూసారా, నేను క్లిక్ చేయగానే నా బ్లాగ్కి వెళ్ళిపోయింది. అంటే నేను డైరెక్ట్ కింద లింక్ క్లిక్ చేశాను, అందుకే అలా వెళ్ళింది. ఓకే, దిస్ ఇస్ మై బ్లాగ్. ఓకే, అసలు ఏం చేయాలి ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఈనాడు.net ఉంది, మనం ఇందులోకి వెళ్దాం. ఒక పేజ్ తీసుకెళ్ళి షార్టెన్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ ఉంది ఇందులో. ఓకే, దీన్ని చూసాం. ఓకే, ఇది చూసారుగా, ఈ యూఆర్ఎల్ చూసారు కదా, ఈ యూఆర్ఎల్ని ఇప్పుడు మనం కాపీ చేద్దాం. చాలా పెద్దగా ఉంది, రైట్? సో కాపీ చేద్దాము. ఈ పేజ్ గుర్తుపెట్టుకోండి. క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్, ఇప్పుడు ఇందులో నేను స్టార్ట్ చేయలేదు, నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇంతవరకు ఏం వర్క్ చేయలేదు, రీసెంట్గా ఇందాకే రిజిస్టర్ అయ్యాను. క్విక్ లింక్ అని కొట్టారనుకోండి. నో నాట్ క్విక్ లింక్. చూడండి, ఇక్కడ చూసారా, బ్యాక్గ్రౌండ్లో ఒక టెక్స్ట్ కనిపిస్తుంది మనకి, షార్టెన్ యూఆర్ఎల్ అండ్ గెట్ పెయిడ్ అనేసి. అక్కడ మనం యూఆర్ఎల్ షార్టెన్ చేయాలి, అంటే చిన్నగా చేయాలి. చూసారా, నేను ఈనాడు.net హైదరాబాద్ న్యూస్ నేను కాపీ చేసిన యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేశాను, షార్టెన్ చేశాను. చూసారా అది ఎంత షార్ట్ అయిపోయిందో. సో ఇప్పుడు ఈ లింక్ని కాపీ ఇక్కడ మీ బ్రౌజర్లో పేస్ట్ చేయండి. పేస్ట్. చూసారా, ఫస్ట్ యాడ్ డిస్ప్లే చేస్తుంది. ప్లీజ్ వెయిట్ 5 సెకండ్స్ అని ఇక్కడ టాప్ రైట్లో వాడు యాడ్ చూపిస్తాడు. వాడు యాడ్ చూపించి స్కిప్ కొట్టాక మళ్ళీ ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఏది, ఇలా చెత్తగా ఉంటాయి అన్నమాట. ఎస్కేప్, నాట్ వర్కింగ్. ఇవన్నీ పబ్లిసిటీ, ఇవన్నీ వాళ్ళ స్కిల్స్ ఇలా చూపిస్తూ ఉంటారు. ఓకే, పోయింది. సరే, మళ్ళీ కొట్టి చూద్దాం. పేస్ట్ కొట్టాను. సేమ్ వెయిటింగ్.
చూసారా ఒక యాడ్ వచ్చింది, చెత్తగా ఉంటాయి యాడ్లు. అలీబాబా.com అట, ఇది చైనాది. చూసారా ఇది 1 క్లిక్తో ఓపెన్ అయిపోయింది వేరేది. ఇక్కడ మనకు రీడైరెక్ట్ అవుతుంది, ఇప్పుడు రీడైరెక్ట్ అయ్యింది చూసారా. సో ఇలా ఫస్ట్ వాడు యాడ్ చూపించుకుంటాడు, ఆ తర్వాత మన పేజ్కి రీడైరెక్ట్ చేస్తాడనమాట. సో ఇప్పుడు మనం కాపీ చేసిన యూఆర్ఎల్ని ఫేస్బుక్లో కానీ వాట్సాప్ ఎలా అని పంపారనుకోండి, ఎవరైనా ఓపెన్ చేశారనుకోండి ఈ యూఆర్ఎల్ని, సో ఫస్ట్ అలా రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయ్యి వాడు యాడ్ చూపించి ఆ తర్వాత మన పేజ్కి వెళ్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం చూద్దాం స్టాటిస్టిక్స్లో. ఇందాక నేను ఎంత ఎర్న్ చేశాను, ఒక యూఆర్ఎల్కి ఇంత అని ఉంటుంది. 0.62 అది మెయిన్. ఇది 2 వ్యూస్ వచ్చాయి కదా, మన సైట్కి 2 టైమ్స్ ఓపెన్ చేసాం ఆ యూఆర్ఎల్ని. ఇది చాలా తక్కువ, సెంట్ కన్నా చాలా తక్కువ. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 1 సెంట్, 0.00124 సెంట్స్. అంటే ఎంత, చాలా తక్కువ. సెంట్లోనే 10%, 100% కూడా లేదు. ఓకే ఇలా అనమాట. సో ఎన్ని వ్యూస్ వస్తే, నాకు తెలిసి 1000 వ్యూస్ వస్తే ఒక $5 వస్తాయి అనుకుంటా. నో నాట్ $5, $1 వస్తుంది 1000 వ్యూస్కి. సో ఇలా అనమాట మనం ఇలా ఎర్న్ చేయొచ్చు. సో మన యూఆర్ఎల్ని తీసుకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నా బ్లాగ్లో పెట్టాను అనుకోండి. లెట్ మీ షో యూ. నా బ్లాగ్ ఉంది ఇక్కడ, బ్లాగ్లో ఎలా పెట్టాలో ఇలా చూద్దాం. యూఆర్ఎల్ని ఆల్రెడీ కాపీ చేశాను, 2 పోస్ట్ ఆల్రెడీ నేను 2 పోస్ట్ చేశాను. let me show you right pages. ఏదో ఒక పేజ్లో పోస్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద అప్డేట్ చేస్తున్నాను దీన్ని. ఇక్కడ ఆల్రెడీ నా పేజ్ నేను ఆల్రెడీ చేశాను. సో ఇక్కడ పేస్ట్ చేసి అప్డేట్ చేసిన యూఆర్ఎల్ని. ఓకే ఫైన్. ఇప్పుడు నేను బ్లాగ్ని వ్యూ చేస్తాను, వ్యూ బ్లాగ్. అప్పుడు ఏమవుతుంది, రాలేదు. ఓ నో నాట్ హియర్. నేను చేసింది ఇక్కడ. ఓకే ఇక్కడ వచ్చింది చూసారా. నేను ఆ లింక్ని కొట్టాను అనుకోండి. సో అసలు యాక్చువల్లీ ఇలా చేయకూడదు, నేను మర్చిపోయి ఇలా చేశాను. ఆ లింక్ని నేను క్లిక్ చేశాను అనుకోండి, నా బ్లాగ్ ఓపెన్ చేసిన వాళ్ళకి నేను ఏదో పేరు పెట్టి ఒక మంచి అందమైన బొమ్మ వేసేసి పెట్టేస్తాను. వాడు ఎవడో క్లిక్ చేసేస్తాడు, ఇక్కడికి వెళ్తుంది చూసారా. వాడు యాడ్ డిస్ప్లే అయింది, ఎక్కడికో వెళ్ళింది. స్నాప్డీల్ వాడు యాడ్. సో ఇంకా మనకి రీడైరెక్ట్ అవ్వలేదు చూసారా. ఇప్పుడు మళ్ళీ మన యాడ్కి రీడైరెక్ట్ అవుతుంది చూసారా, ఇక్కడ అయింది. సో ఇలా ఇప్పుడు మళ్ళీ మనం మన దగ్గరికి వెళ్ళి చూద్దాం, వీడి సైట్కి వెళ్ళేసి స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఎన్ని క్లిక్స్ వచ్చాయి ఇప్పటికి, 3-4 వచ్చాయి. చూసారా 180 పెరిగింది చూసారా మనీ. సో ఇలా వస్తూ ఉంటాయి. సో ఇది లేదు మనకి రిస్క్ అనిపించింది, చిక్కా కనిపించింది అనుకోండి, అది నా వల్ల కాదు అనేసి మీరు ఏం చేస్తారంటే ఫుల్ పేజ్ స్క్రిప్ట్ అనేసి మన బ్లాగ్ ఓపెన్ చేయగానే ఒక యాడ్ వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేయగానే యాడ్ వస్తుంది చూసారా. చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్, ఇలా చూడండి. ఇలా ఓపెన్ చేశాను, ఓపెన్ చేయగానే ఇక్కడ యాడ్స్ వస్తున్నాయి చూసారా. సో ఇది గూగుల్ యాడ్సెన్స్ నుంచి పెట్టుకుంటారు, మన ఇష్టం. అది గూగుల్ అయితే మనకి జెన్యూన్ కాబట్టి, గ్యారంటీ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది గూగుల్ యాడ్సెన్స్ నుంచి పెట్టుకుంటారు. అది కూడా నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఓకే ఇలా వస్తుందన్నమాట. అలా స్కిప్ చేసే కంటే ఇది బెటర్ అనమాట. ఈ టాప్ యాంగిల్లోనో ఈ కార్నర్లోనో యాడ్ వస్తుంది. సో అది చూద్దాం. అది ఎలా చేయాలంటే వీడి దగ్గరికి వెళ్ళాలి మనం. వీడు ఏం చేస్తాడంటే క్విక్ లింక్ టూల్స్లోకి వెళ్ళేసి ఏదైనా సరే bc.vc అయినా ఎవడైనా ఒకటే అనమాట, ఒకటే ఇస్తాడు. డెవలపర్ ఏపీఎస్లోకి వెళ్ళాలి. కొంతమంది టూల్స్ అనేసి ఫుల్ పేజ్ స్క్రిప్ట్ అని డైరెక్ట్గా రాసేస్తారు చూసారా. ఓకే నాట్ ఈవెన్ దిస్ ఆల్సో, ఇది కూడా కాదు. వెబ్సైట్ మానిటైజేషన్ వీడు డైరెక్ట్గా ఆప్షన్ ఇచ్చేసాడు చూసారా. ఈ స్క్రిప్ట్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ ఏముంటుందంటే ఈ స్క్రిప్ట్లో వాడు రాస్తాడనమాట యాడ్ ఎలా డిస్ప్లే అవ్వాలి అదంతా. అది వాడికి తెలుసు. జావా స్క్రిప్ట్ jQueryతో యూస్ చేసి రాస్తారు. ఫుల్ పేజ్ స్క్రిప్ట్ అన్నారనుకోండి,
ఇది క్వశ్చన్స్ అనమాట, అది ఎలా వర్కౌట్ అంతా. మీరు ఈ స్క్రిప్ట్ని కాపీ చేసేయాలి. ఈ స్క్రిప్ట్ని కాపీ చేసేసి మన బ్లాగ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్లాగ్ ఉందనుకోండి, ఆ బ్లాగ్లో ఏం చేస్తారు, లేఅవుట్కి వెళ్ళండి. లేఅవుట్కి వెళ్ళేసి యాడ్ ఎ గ్యాడ్జెట్ అని ఉంటుంది. యాడ్ ఎ గ్యాడ్జెట్లో HTML జావాస్క్రిప్ట్ అని ఉంది కదా, ఇలా ప్లస్ చేయండి. టైటిల్ ఏం అవసరం లేదు, జస్ట్ పేస్ట్ ఇట్ హియర్, సేవ్ కొట్టేసేయండి. ఓకే, సేవ్ అరేంజ్మెంట్స్. నెక్స్ట్ వ్యూ బ్లాగ్. మేబీ ఇట్ వోంట్ వర్క్, ఐ థింక్ ఇట్ ఈస్ టూ స్లో. నాకు తెలిసి వర్క్ అవ్వదు. దీనికి కూడా కొన్ని పర్టికులర్ వ్యూస్ ఉండాలనుకుంటాను. ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్? టేకింగ్ టూ మచ్ టైం. ఎస్, చూసారా, రాలేదు. ఎందుకంటే దీనికి కూడా నాకు తెలిసి పర్టికులర్ అమౌంట్ ఆఫ్ వ్యూస్ ఉండాలి, పేజ్ ర్యాంకింగ్ ఉండాలి మేబీ. నో, ఇట్స్ నాట్ డిస్ప్లేయింగ్ ఎనీ యాడ్. ఓకే, లెట్ ఇట్ బి. అలా చేయాలన్నమాట. అంటే అలా చేస్తే మనకు మనీ వస్తూ ఉంటాయి. మీ బ్లాగ్ కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్లాగ్లో ఏదైనా చూపించాను కదా, సేమ్ ఈనాడుకి ఎలా చేసామో ఇది కూడా అంతే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ముందు ఇంకా చాలా అప్డేట్స్ ఇస్తాను నేను, రకరకాల వీడియోస్ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ ఫాలో మై బ్లాగ్ అండ్ మై ఛానల్. థ్యాంక్ యూ.